దేన్ని చూపించి వాళ్ళని స్పందింపజేయాలో సమూయేలు దాన్ని మిస్ అయ్యాడు. దేన్ని చూపించి ప్రజల హృదయాల్లో ఆ వ్యక్తి పట్ల ఆదరణ కలిగించాలో ఆ పాయింట్ మిస్ అయ్యాడు. మిస్ అయ్యి అతని హైట్ని, అతని వెయిట్ని, అతని ఆహార్యాన్ని, సౌందర్యాన్ని చూపించి, ఆహా దేవుడు ఏర్పరచుకున్నవాడు చూసావా, అందరికంటే పొడుగున్నాడు, అందరికంటే అద్భుతంగా ఉన్నాడు, అందరికంటే ప్రత్యేకంగా ఉన్నాడు, గెటప్ చూసారా, హైట్ చూసారా, గ్లామర్ చూసారా అనేసరికి దేవుడు మైండ్లో పెట్టుకున్నాడు, ఆహా తేడాపడ్డావు గాను, కీషు కుమారుడైన సౌలు పొడవు చూసి ఎంపిక చేశానా, నేను అందగాడని చెప్పి ఎంపిక చేశానా? పొడవు కాదు, అందము కాదు, నా దృష్టి ఎదుట అతడు అందరికంటే దీనుడుగా ఉన్నాడు. అది ఇక్కడ పాయింట్. రాజుని చేస్తా రారా బాబు అంటే ఎగిరి గంతేసి వచ్చేయాల. అందుకు నేను తగిన వాడిని కాదు బాబోయ్ అని సామానుల్లో దాక్కున్నాడంటే తన విషయంలో తనకి ఎంత దీనత్వం ఉందో అది గుర్తించాడు దేవుడు. పరాక్రమము గలవాడే, కానీ తన స్వీయత విషయంలో దీనుడుగా ఉన్నాడు. అది అహంకారులను ఎదిరించి దీనులకు కృపచూపువాడు మన దేవుడు. అర్థమైందా? అతిశయించడానికి అందరికంటే కూడా ఎక్కువ కొలత సౌలుకుంది. ఇశ్రాయేలు జనాంగం మొత్తం 6 అడుగులు అయితే సౌలు 7 అడుగులు ఉన్నాడు. కాబట్టి మీ అందరికంటే పొడుగోడిని, మీ అందరికంటే అందగాడిని, మీ అందరికంటే బలవంతుణ్ణి, నన్ను పిలిచాడు కాబట్టి దేవుడు, నన్ను కోరుకున్నాడు కాబట్టి తగిన వాడిని నేను అని ముందుకు పరిగెత్తాలి. రాలా. అందరేమనుకుంటున్నారు, మా అందరికాడికి పొడుగు బాబు నువ్వు అని అంటున్నారు. అనేదో మీరు అనుకుంటున్నారు, కానీ ఏదో ఆహార్యంలో పొడుగ్గా ఉన్నాను కానీ నాకంత విషయం లేదు అన్నట్టుగా తన విషయంలో తనకి తక్కువ తలంపులు కలిగి ఉండుట దేవుడు చూచాడు. భవిష్యత్తులో చెడిపోతాడు కదా అని ప్రస్తుతం మంచివాడుగా ఉన్నవాడిని పక్కన పెట్టడండి దేవుడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు బాగా వినయంగా విధేయత కలిగి ఉన్నాడు. ఇతని భవిష్యత్తు తెలుసు నాకు, భవిష్యత్తులో ఇతను ఏమవుతాడో తెలుసు నాకు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? భవిష్యత్తులో నువ్వు ఇలా అవుతావు కదా, ఇప్పుడే నిన్ను కట్ చేస్తా. ఇది మనిషి నేచర్, మనిషి ఆలోచన. కానీ దేవుడు అట్లా కాదు. భవిష్యత్తులో చెడిపోతాడు అని ఎరిగి ఉండి కూడా ప్రస్తుతానికైతే చెడిపోలేదుగా, ప్రస్తుతానికి బాగానే ఉన్నాడుగా. ఏదో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పాపం వాడు నీతిమంతుడిగా ఉంటే వాడిని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి అని ఏనాటికి ఆనాటికి చాలా నేసాయి చెప్పాడు కదా. అట్లాగా భవిష్యత్తు సంగతి పక్కన పెట్టేసి ప్రస్తుతానికి అతడు ఎలా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడా లేదా అనేది, ఒక మనిషి ఎలాగైతే ప్రస్తుతం బాగానే ఉన్నాడు, భవిష్యత్తు సంగతి ఇంకా దేవుడు ఎరుగు అన్నట్టు మనకి భవిష్యత్తు తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణకి నాకు వెళ్ళి చూడండి, చాలా మంది ఇప్పుడు బాగానే ఉన్నాడు, మరి ఏందో ఈ మధ్య మరి కలర్ చొక్కాలు వేసుకుంటున్నాడు, అదే కొంచెం బాధగా ఉంది. వైట్ అండ్ వైట్ వేసుకునేవాడు మరి ఇప్పుడు కలర్ వేసుకోవటం మొదలు పెట్టాడు. మరి ఇంకా భవిష్యత్తులో ఏమేం చేస్తాడో అని అనుమానం ఉంది. దేవునికే స్తోత్రం, అందుకే ప్రార్థన కూడా చేస్తున్నాడు అని కొంతమందికి దిగులు రావచ్చు. కానీ నా భవిష్యత్తు మీకు తెలియదు, తెలిస్తే నన్ను పక్కన పెడతారు. ఏది ఒకవేళ భవిష్యత్తు బాగుందనుకో ఎక్కువ సమీపం అవుతారు, తేడాగా కనపడింది అనుకో కట్ చేస్తారు. తెలియలేదనుకో ఇక భవిష్యత్తులో ఏమవును తర్వాత సంగతి, ఇప్పటికైతే బాగానే ఉన్నాడు కదా, వేసుకున్నాడులే. బాడీ మీద కలర్ షర్ట్ వచ్చింది కానీ ఇంకా వేరే బిహేవియర్లు ఎక్కడ కూడా మార్పు లేదు, పర్వాలేదని కొంచెం తృప్తి చెందే అవకాశం ఉంది. ఇది వేసుకున్న దాన్ని కూడా ఒక కారణం ఉందిలే, ఒట్టిగా వేసుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదయ్యా కాదు, వైట్ అండ్ వైట్ వేసుకుంటే బాగుంటుందా అంటున్నారని అది వేసుకోవట్లే. ఎందుకంటే పరిశుద్ధుడు అంటే వైట్ అండ్ వైటే వేసుకోవాలి, కలర్ వేసుకుంటే వాడు పాపి, అసలు అతను ఆత్మ సంబంధి కాదు అనే రాంగ్ జడ్జిమెంట్లోకి వెళ్తున్నారు. అందుకని నేను 2 చూపిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వైట్ అండ్ వైట్ వేసుకున్నవాడే పరిశుద్ధుడు, కలర్ వేసుకున్నాడు తేడా అనే రాంగ్ జడ్జిమెంట్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకని అట్లా కాదు, మనం వేసేది కాదు, మనం వేసేది ఓవర్ యాక్షన్ లేకుండా ఏదో ఉన్నంతవరకు శుద్ధంగా ఉండి హడావుడి చేయకుండా ఉండొచ్చు. కానీ దీన్ని బట్టి ఒక వ్యక్తిని అంచనా వేయటం అనేది అంత క్షేమకరం కాదు.
కలర్ బట్ట వేసుకున్న నీతిమంతుడు ఉంటాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్న దొంగలు కూడా ఉంటారు. అవునా? అదే ఇప్పుడు చెప్పుకున్న వచనం. అతని రూపమును, అతని ఎత్తును, అతని వస్త్రధారణ ఇవన్నీ పక్కన పెట్టేయి. ముసుగు దొంగలు కొంతమంది ఉంటారు. మరి ఎట్లా అంచనా వేస్తావు అంటాడు. కాబట్టి భవిష్యత్తులో సాతానుగా మారిపోతాడు ఒక దేవదూత అని తెలిసి ఉండి కూడా ఆ భవిష్యత్తును పట్టించుకోలా. ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు కదా అని ప్రస్తుతాన్ని బట్టి దీవించాడు దేవుడు లూసిఫర్ని. అది దేవుని మనసు. భవిష్యత్తులో నన్ను 30 వెండి నాణ్యాలకు అమ్ముతాడు కదా అని తెలుసు యేసయ్యకి. తెలిసి కూడా వాటిని లక్ష్య పెట్టకుండా యూదాని 12 అపోస్తలలో ఒకనిగా ఎంచి అందరితో పాటు అతనికి కూడా బాధ్యత అప్పగించి అందరికి ఇచ్చినట్టే అతనికి కూడా వరమునిచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుని పద్ధతి చెప్తున్నాను. భవిష్యత్తులో చెడిపోతాడని ప్రస్తుతం అన్యాయం చేయడు ఆయన. ప్రస్తుతం దీనుడుగా ఉన్నాడా, విధేయుడుగా ఉన్నాడా, లోబడుతున్నాడా, అట్లయితే ముందు దీవిస్తా. అది కాబట్టి సౌలుకి ఏం చూసి దేవుడు దీవించాడు, దేన్ని బట్టి సౌలును హెచ్చించాడు, దేన్ని బట్టి ఇశ్రాయేలు కొరకు పిలిచాడు అంటే, అందరికంటే బలవంతుడు ఎత్తరి పరాక్రమశాలి ఉండి కూడా, మంచి పరాక్రమశాలి సౌలు అంటే సామాన్యుడు కాదు. దావీదు పాడాడు పాట సౌలు గురించి. ఆహాహా బలాఢ్యులు పడిపోయిరే, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరే అని కీషు కుమారుడైన సౌలును గురించి, సౌలు కుమారుడైన యోనాతానును గురించి, ఇద్దరి గురించి దావీదు పాట పాడాడు. ఆ పాటలో వర్ణిస్తాడు సౌలు పరాక్రమాన్ని గురించి. సౌలేం తక్కువడు కాదు. అర్థమైందా? మనం వాడుకలో అంటాం గాడిదలు కాసే సౌలు, గాడిదలు కాసే సౌలు అని. గాడిదలు కాయటమే కాదు, యుద్ధమందు పరాక్రమం కలిగినోడు సౌలు కూడా, తక్కువడు కాదు. స్తోత్రం చెప్పండి. అందరికంటే ఎత్తరి, అందరికంటే అందగాడు, బలం కలిగినోడు, యుద్ధ నైపుణ్యం తెలిసినోడు, పరాక్రమవంతుడు అయి ఉండి కూడా నిన్ను రాజుని చేస్తారా అంటే నేను తగనని పోయి సామానుల్లో దాక్కున్నాడు. దాన్ని బట్టి నేను అతని దీన మనస్సును బట్టి, అతని తగ్గింపును బట్టి, అతని విధేయతను బట్టి, వినమ్రతను బట్టి, సాత్వికమును బట్టి ఆయన నువ్వు తీసుకొచ్చాను. సమయంలో ప్రజలకు నువ్వు అలాంటి విషయాన్ని గురించి చూడు, ఇతనికి ఎంత తగ్గింపు ఉందో. దేవుడు కోరుకొని పిలుస్తుంటే నేను తగిన వాడిని కాదని పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఇదే అవకాశం ఇంకొకళ్ళకి ఇస్తే వినియోగించుకోరా, ఇతడు ఎంత దీనుడై ఉన్నాడో చూడండి అని అతనిలో ఉన్నటువంటి ఆత్మీయతను చూపిస్తే ప్రజలకు అది అబ్బేది. సమూయేలు ఇక్కడ ఏం చేశాడంటే, ఆహా దేవుడు కోరుకున్నవాడు ఎంత పొడుగున్నాడో చూడండి, ఎంత ప్రత్యేకంగా ఉన్నాడో చూడండి అని ఆ పై రూపమును ప్రజల్లో లక్ష్య పెట్టేటట్టు సమూయేలు వాళ్ళ దృష్టిని అటు మళ్ళించేసరికి అది దేవుని మనసులో పడింది. సమూయేలో తేడా పడ్డావు. ప్రజలకు ఇవ్వకూడని నడిపింపును నువ్వు ఇచ్చావు. ఇంకా తర్వాత కూడా ఇక వాళ్ళు ఎత్తు పొడుగున్నోడిని ఈడు దేవుడు కోరుకున్నాడు అన్నట్టుగా వాడి ఎత్తును పొడవును వాడి స్థితిని గతులను బట్టి అంచనా వేస్తారు తప్ప ఇన్సైడ్ విషయాలను గురించి ఎవడు ఆలోచించే పరిస్థితి లేదు నువ్వు చేసిన పని వల్ల అని బుద్ధి చెప్పడానికి ఇక్కడ ఈ కార్యం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత పెద్ద ప్రవక్తలైనా ఏదో ఒక చోట తేడాబడ్డ ఘట్టాలు ఉన్నాయి. నాతాను ప్రవక్తతో దావీదు అంటాడు, నేను మందిరం కట్టాలనుకుంటున్నాను అంటే, కట్టేసే నాయన, నీకు అడ్డే ఉంది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. అదే రోజు నాతానుతో దేవుడు మాట్లాడాడు, ఏమయ్యా మందిరం కడతానంటే దేవుడు నీకు తోడుగాను ఉన్నాడు అన్నావు, నేను చెప్పానా నీకు అన్నాడు. కాదు ప్రభా, మందిరం అంటే మరి నీ ఆలయమే కదయ్యా, నీ భక్తుడు కదయ్యా అంటే, నా భక్తుడైనా కట్టేది నా ఆలయమే అయినా అతను కట్టకూడదు. అతని కుమారుడు ఉన్నాడు, అతను వస్తాడు, అతని చేత ఆ పని నేను చేపిస్తా అని చెప్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ సమూయేలుకు ఒక పాఠం నేర్పుతున్నాడు. ఏమిటి పాఠం అంటే, పై రూపాలు, ఎత్తులు, అందాలు, ఆహార్యాలు లక్ష్య పెట్టవద్దు.